12వ వార్షికోత్సవం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. ఈ ఆఫర్ జూన్ 7 నుండి జూన్ 10 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల దేశవ్యాప్తంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు 18th లోక్సభ ఎలక్షన్స్ జూన్ 1వ తేదీన ముగిశాయి. 7 దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ 2024 రోజున వెలువడ్డాయి. జూన్ 9వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు కన్జిక్యూటివ్గా 3rd టైం ప్రమాణ స్వీకారం కూడా చూడడం జరిగింది. ఇటీవల కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, NDA 3.0. అలా కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మొట్టమొదటి విదేశీ పర్యటన అనేది వార్తల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నారంటే ఇటలీ. సో గుర్తుపెట్టుకోండి, ఇటలీ పర్యటన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న పోటీ పరీక్షలు అడగొచ్చు. ఇటీవల NDA 3.0. సో వరుసగా 3వసారి NDA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలి విదేశీ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ గారు ఏ దేశాన్ని సందర్శించారు, ఏ సమావేశానికి వెళ్ళడం జరిగింది అడగొచ్చు. సో ఇక్కడ ఇటలీలో ఈ మంత్ జూన్ మంత్, సో జూన్ 13th to 15th వరకు, జూన్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు G7 సమ్మిట్ జరగబోతోంది. G7, సో G7 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఏంటి? US, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. ఈ 7 దేశాల పేర్లను గుర్తుంచుకోండి. G7 7 దేశాల కూటమి. ఈ దేశాల్లో ఉన్నవేంటి, లేనివేంటి, ఇటువంటి స్టాటిక్ పాయింట్స్ పైన కూడా ఎగ్జామినర్ క్వశ్చన్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇటలీ అంటున్నాను. సో G7లో ఒక సభ్య దేశం ఇటలీ, ఐ ఫర్ ఇటలీ. ఇక్కడ G7లో ఇండియా సభ్య దేశం కాదు, గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ ఆతిథ్య హోదాలో ఇటలీ ఇండియాను అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది, గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నారు. భారత ప్రధాని గారు కూడా జూన్ 13th నుండి 15th వరకు జరగనున్న G7 సదస్సుకు వెళ్ళనున్నట్లు PMO ఆఫీస్ అఫీషియల్గా నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ G7 సదస్సు ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది, ఏ ఆతిథ్యంలో జరిగిందంటే ఇటలీ దేశ ఆతిథ్యంలో జరిగింది. సో ఇటలీ గుర్తుంచుకోండి. జార్జియా మెలోని గారు ఇటలీ దేశానికి దేశాధినేతగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో వారి ఆహ్వానం మేరకు భారతదేశం హాజరు కాబోతోంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. మనందరికీ తెలుసు 18th లోక్సభ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా 7 విడతలు జరిగినాయి కదా. వీటితో పాటు 4 రాష్ట్రాలకి కూడా సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి, జనరల్ ఎలక్షన్ జరిగినాయి. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్లో NDA కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒడిషా రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ఒడిషా రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా, నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒడిషాకి సంబంధించి ఒడిషా రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 147. అందులో 78 స్థానాల్లో విజయడంకా మోగించి ఇటీవల బీజేపీ ఒడిషాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం
జరుగుతుంది. గతంలో ఒడిశాలో అధికారంలో ఉన్న పార్టీ బిజు జనతా దళ్. సో దాదాపు 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఇటీవల రాజీనామా చేయడం చూసాము. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఒడిశా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మనకు మోహన్ చరణ్ మాంఝీ గారు వార్తల్లోకి వచ్చారు. మాంఝీ సో పేరు మోహన్ చరణ్ గారు ఇటీవల ఏ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా వార్తల్లోకి వచ్చారని అడుగుతారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు గుర్తుంచుకోండి: ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఎలా అయినా కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సో ఇక్కడ ఒడిషా సీఎంగా మోహన్ చరణ్ గారు అని భాజపా ప్రకటించింది. కనకవర్ధన్ సింగ్ డియో అండ్ ప్రవటి పరిద ఉప ముఖ్యమంత్రులుగా ఉండనున్నారంట. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయన కియోంజర్ స్థానం నుంచి గెలుపొందారు. ఇప్పటివరకు 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ చరణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశాల కూటమి ఒక అలయన్స్ని ఏర్పాటు చేసింది. ఒక అలయన్స్ ఏ దేశాలు చూడండి: ఇండియా, సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్. సో ఈ 5 పేర్లు గుర్తుంచుకోండి. వీరు సంయుక్తంగా బయోఫార్మస్యూటికల్ అలయన్స్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించాయి. ఇటీవల ఒక సమావేశం జరిగింది, అంతర్జాతీయ సదస్సు, ఈ జూన్ 1st వీక్లో. ఎక్కడ అంటే ఇనాగ్రల్ మీటింగ్, మొట్టమొదటి సమావేశం వీరికి సంబంధించి ఎక్కడ జరిగిందంటే శాండియాగో అంటే అమెరికాకి సంబంధించి. అక్కడ ఒక సమావేశంలో భాగంగా వీరి యొక్క మీటింగ్ కూడా జరిగింది. సో డ్యూరింగ్ బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 2024 ఎక్కడ జరిగిందంటే శాండియాగోలో జరిగింది. అక్కడ ఈ అలయన్స్ యొక్క ప్రకటన అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా దేనికి సంబంధించి అంటే టు పుట్ జాయింట్ ఎఫర్ట్స్ టు బిల్డ్ ఏ రెసిలియంట్ సప్లై చైన్ ఇన్ బయోఫార్మస్యూటికల్ సెక్టార్. బయోఫార్మస్యూటికల్ సెక్టార్లో రంగంలో ఈ దేశాల కూటమి పరస్పర సహకారాన్ని అందించుకోవడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ పెట్టి అడుగుతారు. బయోఫార్మస్యూటికల్ అలయన్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, అందులో ఉన్నవేంటి లేనివేంటి అని అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. గుర్తుపెట్టుకోండి, మైన్స్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కన్ఫ్యూజ్ అవుతారు. మైన్స్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఇటీవల ట్యూబర్కులోసిస్ ఫ్రీ ఫ్యూచర్ భారతదేశంలో ప్రత్యేకంగా 2025 సంవత్సరం వరకల్లా టీబీని అంతమొందించడానికి ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. సో టీబీ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. భారతదేశంలో ట్యూబర్కులోసిస్ని 2025 సంవత్సరం వరకల్లా అంతమొందించడానికి ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ఒప్పందంలో పార్టిసిపెంట్గా ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. కరెక్ట్. సో 2025 ట్యూబర్కులోసిస్ ఫ్రీ ఇండియాగా భారతదేశాన్ని చూడడానికి ప్రత్యేక ఒప్పందం అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇస్రో మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా తృష్ణా మిషన్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చారు. ఇండో ఫ్రెంచ్ తృష్ణా మిషన్ ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇటీవల తృష్ణా మిషన్ వార్తల్లోకి వచ్చింది. ఏ 2 దేశాలకు సంబంధించిన మిషన్ అని అడుగుతారు. ఎందుకోసం అంటారు? సో టు మానిటర్ ఎర్త్ టెంపరేచర్. సో భూమి యొక్క టెంపరేచర్ కానీ ఇటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి. ఇక్కడ తృష్ణ అంటే ఫుల్ ఫామ్ ఏంటని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రెజల్యూషన్ న్యాచురల్ రీసోర్స్ అగ్రిమెంట్. గుర్తుంచుకోండి, తృష్ణ ఫుల్ ఫామ్ థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రెజల్యూషన్ న్యాచురల్ రీసోర్స్ ఫర్ అసెస్మెంట్. కృష్ణా మిషన్ ఏ 2 దేశాలకు సంబంధించింది, ఎందుకోసం ఉద్దేశించబడిందని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు, డైరెక్ట్ బిట్ అడగవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఆర్టెమిస్ అకార్డ్స్లో నూతన సభ్య దేశాలుగా సిగ్నేటరీస్గా 2 దేశాలు వార్తల్లోకి వచ్చినాయి. 41st మెంబర్గా అండ్ 42nd మెంబర్గా. ఏ దేశాలంటే 41st ఏమో పేరు, 42nd ఏమో స్లోవేకియా. ఇటీవల సంతకాన్ని చేసినాయి. ఆర్టెమిస్ అకార్డ్స్లో సిగ్నేటరీస్గా భాగస్వామ్యం అయ్యే ఒప్పందం. దేనికి సంబంధించింది ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది? ఫర్ పీస్ఫుల్ మూన్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించి నాసా ప్రతిపాదించిన ఒక అకార్డ్స్. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ ఇటీవల చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సో పోషకాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నారు చిన్నారులు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 ఒక చిన్నారి ప్రత్యేకంగా ఫుడ్ పావర్టీతో ఇబ్బంది పడుతున్నారు. ఆహార సమస్యలు, ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అండ్ 181 మిలియన్
అండర్ 5 ఏజ్ గ్రూప్లో ఈ సమస్య ఎక్కువగా చూస్తున్నాం. సో దాదాపు 181 మిలియన్ చిన్నారులు ఎవరైతే ఉంటారో బిలో ఏజ్ 5 ఇయర్స్ ఏజ్ లోపల వారు ఫుడ్ పావర్టీతో ఇబ్బంది పడుతున్నారని ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. ఆ రిపోర్ట్ మొత్తం కూడా చూడొచ్చు, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పాయింట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి ఇటీవల ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఫర్ 79th సెషన్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ 79th సెషన్కి ఎవరు ప్రెసిడెంట్గా ఇటీవల ఎన్నికవుతూ వార్తల్లోకి వచ్చారంటే గుర్తుపెట్టుకోండి, మిస్టర్ కెమెరూన్ దేశానికి సంబంధించిన వ్యక్తి ఫిలెమోన్ యాంగ్ గారు ఇటీవల ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఎన్నికవుతూ వార్తల్లోకి రావడం జరిగింది. తన యొక్క పదవి అనేది సెప్టెంబర్ 10th 2024 నుండి మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల IPEF ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ ఒక సమ్మిట్. సో IPF క్లీన్ ఎకానమీ ఇన్వెస్టర్ ఫోరం అనేది ఇటీవల సింగపూర్లో జరిగింది. ఎక్కడ జరిగిందని అడుగుతారు. సింగపూర్లో జూన్ 1st వీక్లో జరిగింది. అందులో ఇండియా పార్టిసిపెంట్గా ఉండడం జరిగింది. ఈ సమావేశం యొక్క థీమ్ ఏంటి అంటారు, బిల్డింగ్ టుమారో సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏ రెసిలియంట్ ఫ్యూచర్ అనేది ఈ సమావేశం యొక్క థీమ్. సదస్సులు సమావేశాల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. IPEF క్లీన్ ఎకానమీ ఇన్వెస్టర్ ఫోరం ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి, ఇండియా పార్టిసిపేట్ అయిందా లేదా గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే మోదీ తొలి విదేశీ పర్యటన ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇటలీ దేశానికి అని చూడడం జరిగింది. G7 సదస్సు. అండ్ ఒడిషా సీఎంగా మోహన్ చరణ్ గారు నియమితులవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా, సౌత్ కొరియా, US, జపాన్, యూరోపియన్ యూనియన్ బయోఫార్మస్యూటికల్ అలయన్స్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ సహకారంతో భారతదేశంలో ట్యూబర్క్లోసిస్ని 2025 వరకు అంతం చేయడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా, ఫ్రాన్స్ సంయుక్తంగా తృష్ణ మిషన్తో వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టెమిస్ అకార్డ్స్లో కొత్త సిగ్నేటరీస్గా 41st and 42nd మెంబర్స్గా పెరు, స్లోవేకియా వార్తల్లోకి రావడం జరిగింది. అండ్ యూనిసెఫ్ చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ని ఇటీవల రిలీజ్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ 79th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎవరు ప్రెసిడెంట్ ఎలెక్ట్గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు అంటే ఫిలెమోన్ యాంగ్, కెమెరూన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. సో IPEF క్లీన్ ఎకానమీ ఇన్వెస్టర్ ఫోరం ఇటీవల ఎక్కడ జరిగిందంటే సింగపూర్లో జరిగింది. భారతదేశం పార్టిసిపేట్ చేసింది. బిల్డింగ్ టుమారో సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏ రెసిలియంట్ ఫ్యూచర్ అనేది ఈ సమావేశం యొక్క థీమ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.